హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, ఎస్పెషల్లీ మార్నింగ్ కిచెన్లో జరిగిందనమాట. బాటిల్ తెచ్చిన బ్యాటిల్ మామూలుగా కూడా ఉండదు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మాస్క్ మ్యాన్ వర్సెస్ హౌస్ మేట్స్, మాస్క్ మ్యాన్ వర్సెస్ ఓనర్స్, సెలబ్రిటీస్ తోటి. మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన గారు గొడవ తెలిసిందే. సో వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ కాదు, ఏకంగా ఓల్డ్ వారే జరుగుతూ ఉంది. దాంతో మాస్క్ మ్యాన్ వర్సెస్ తనూజ అది సెట్ రైట్ అయింది అనుకున్నాం, బట్ వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. మాస్క్ మ్యాన్ వర్సెస్ బర్నీ గారు కూడా నడుస్తుంది, మాస్క్ మ్యాన్ వర్సెస్ రితు చౌదరి నడుస్తుంది. ఇంకా నడవంది ఎవరిది ఏమంటే, సో మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమ్ము, మాస్క్ మ్యాన్ వర్సెస్ రాము రాథర్, మాస్క్ మ్యాన్ వర్సెస్ ఫ్లోరా. మాస్క్ మ్యాన్ వర్సెస్ ఫ్లోరా ఎప్పటికీ నడవదు, ఎందుకంటే మాస్క్ మ్యాన్ చెప్పే ప్రతి మాట ఆయన ఏం చెప్తే ఆమె వింటూనే ఉంటుంది, ఆయన ఏం చెప్తే ఆమె చేస్తూనే ఉంటుంది. కాబట్టి మాస్క్ మ్యాన్కి తనకి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ బాగున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కిచెన్ ఇష్యూ అనమాట. సో ఫ్లోరా యాక్చువల్గా కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటారు అనమాట, వచ్చి పిండి కలుపుతూ ఉంటారు. దీని బ్యాక్ స్టోరీ కూడా చెప్తా. సో ఆమె యాక్చువల్గా పిండి కలుపుతూ ఉంటారు. అక్కడ తనూజ అది చూసి అక్కడ దానికి హర్ట్ అవుద్ది అనమాట. దీనికంటే ముందు ఏం జరిగిద్ది అంటే, సో మార్నింగ్ ఆయన చపాతీలు చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు తనూజ బయటకు వెళ్తూ వాష్రూమ్కి వెళ్తూ స్నానం చేయడానికి వెళ్తూ మళ్ళీ వస్తారు. వచ్చి హరీష్ గారు అంతా ఓకేనా, పని చేస్తున్నారా, ఓకేనా అంటే కొంచెం చేయి బాగాలేదంటే, సో కొంచెం పిండి పిసుకని అంటే ఓకే అది మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళొద్దు అనమాట. ఎందుకంటే ఓనర్గా ఆమె పని చేయకూడదు కాబట్టి. సో దాని తర్వాత ఆమె వచ్చేసరికి యాక్చువల్గా అక్కడ పిండి కలుపుతూ ఉంది. అక్కడ డెమోన్ పవన్ తోటి ఆయన మాట్లాడుతాను అనమాట. సో తనకి కనీసం నేను చెయ్యి బాగాలేదని చెప్పిన తర్వాత ఆమె తను కనీసం కన్సర్న్ చూపించలేదు, ఎలా ఉందని కూడా అడగలేదు. అది నాకు చాలా బాధ ఇస్తుంది అని చెప్పి డెమోన్ పవన్తో మాట్లాడుతుంటారు. మరీ ఓనర్లు టెనెంట్స్ అన్న మాత్రం అంత మాత్రం అలా చెయ్యాలా, కొంచెం కన్సర్న్ చూపెట్టచ్చు కదా, మరీ మనం బానిసలేం కాదు కదా మనం అని చెప్పి అంటారనమాట. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది బాటిల్ దగ్గరికి లీడ్ అయ్యిద్ది అనమాట. ఫస్ట్ ఇక్కడ వీళ్ళిద్దరు డెమోన్ పవన్ తనూజ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ చిన్న ఇష్యూ జరిగిన తర్వాత. సో అప్పుడు ఏంటంటే డెమోన్ పవన్ తోటి తనూజ చెప్తూ ఉంటుంది అనమాట, ఫ్లోరా గారికి నేను ఓకే చెప్పాను, అంటే ఫ్లోరా గారు ఆ పిండి కలపాలి, అది కొంచెం హెల్ప్ చేయాలంటే నేనే ఓకే చెప్పాను, ఎందుకంటే నాకు చేయి బాగాలేదు కాబట్టి నేను ఓకే చెప్పాను. యాక్చువల్గా ఓనర్స్ పని చేయకూడదు, అయినా నేను ఓకే చెప్పాను. ఫ్లోరా గారు ఈజ్ ఆల్సో ఓనర్, ఓకే ఫ్లోరా గారిని పిండి కలిపేయండి అని అంటే ఆయన ఏమన్నాడంటే, సో ఫ్లోరా గారిని కొంచెం యూస్ చేసుకోండి అని చెప్తే ఆయన ఏమన్నాడంటే నాతోటి, ఫ్లోరా గారి చేత పిండి కల్పించండి, పిండి కలిపేయమని చెప్పండి అని చెప్పి నాకు చెప్పారు. సో అప్పుడు నేనేమన్నానంటే లేదండి అది మీరు చూసుకోండి అని చెప్పాను. సో అంటాడు. సో ఈ మనిషికి డెమోన్ పవన్ అంటాడు అనమాట వెంటనే, మీరు చూసుకోండి అని కాదు కదా, సో ఆవిడ చేస్తే మీరేం చేస్తారు అండి అని అన్నట్టు మీరు అన్నారు, అంటే లైక్ అన్నీ ఆమె చేసే పని అయితే మీరేం చేస్తారని అన్నట్టు మీరు అన్నారు. సో అందుకని చెప్పి ఆయన హర్ట్ అయ్యాడు అంటే తనుజ అంటది, సరే అన్నాను, అది కూడా కరెక్టే కదా, ఆవిడ చేయకూడదు కదా పనులు, ఆయనే చేసుకోవాలి కదా అని చెప్పి తనుజ అంటది అనమాట. దానికి డెమోన్ పవన్ ఓకే కొంతమంది హర్ట్ అవుతారు, కొంతమంది అర్థం చేసుకుంటారు, అండ్ సెకండ్ థింగ్ వర్డ్స్ ఇంపార్టెంట్, మాట్లాడే మాటలు ఇంపార్టెంట్, యూజింగ్ వర్డ్స్ కదా. సో మీరు ఎక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కుకింగ్ చేస్తూ ఉంటావు, నీకు కొంచెం పెయిన్ వచ్చింది, నీకు కొంచెం ఓపిక ఉండదు, సో నువ్వు వేరే వాళ్ళని అడుగుతావు కదా, చిన్న హెల్ప్ అడిగావు అనుకో, రీజన్ ఉండి చిన్న హెల్ప్ అడిగావు అనుకో, వేరే వాళ్ళు చేస్తారు కదా. సో ఆయనకి చెయ్యి బాగాలేదు కదా, సో ఆయన అడిగినప్పుడు మీరు చెయ్యాలి కదా అని చెప్పి ఈమె అడిగినప్పుడు ఏమంటే, ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీరు ఏదైనా చెయ్యి బాగాలేదన్నారు కదా, సో ఆమె కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నప్పుడు ఆ రోటీ ఏదైతే ఉంటుందో ఆ తిప్పేదానికి యూజ్ చేసుకొని ఉంటే బాగుండేది అని చెప్పి ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన ఏమంటే పిండి పిసుకమన్నాడు. సో అది కర్రీ దగ్గర ఏదైనా చిన్న గెలగడానికి అలా చేయమంటే ఓకే, కానీ పిండి పిసుకమనేసరికి ఆమె మరి ఓనర్ చేత పని చేపిస్తారన్న మోడ్లోకి ఆమె వెళ్ళిందనమాట తనూజ గారు. అండ్ నెక్స్ట్ తనూజ అంటారు అనమాట, మేము కుక్గా ఉన్నప్పుడు మేము కూడా చాలా కష్టపడ్డాం, మేము అలానే డెమోన్ మేము చాలా కష్టపడ్డాం, మేము అన్ని చాలా పనులు చేసాం, మార్నింగ్ వచ్చి మరి అంటే వాష్రూమ్కి వెళ్ళకుండా కూడా వచ్చి మీకు పనులు చేసి మీకు టీలు పెట్టిన రోజులు ఉన్నాయి, మర్చిపోయావేమో అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. డెమోన్ అంటాడు ఆయనకి బాగాలేదు కదా అంటే, తనూజ అంటది అది నాకు అలా తెలియదు కదా అంటే, డెమోన్ చెప్పాడు కదా ఆయన అంటాడు, మళ్ళీ చెప్పాడు కదా ఆయన నీకు అయినా ఎలా ఉంది అని అడగలేదని ఆయన ఫీల్ అయ్యాడు అని డెమోన్ అంటాడు. దానికి తనూజ అంటే, అయినా నువ్వు హ్యాండ్ చూపించగానే ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఫ్లోరా గారికి, అంటే ఆయనకి హ్యాండ్ బాగాలని చెప్పి చూపించగానే ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఫ్లోరా గారు పిండి కలిపేయండి అన్నారు కదా, నాకు అది నచ్చలేదు, కరెక్ట్ కాదనిపించింది, అండ్ నాకు ఈ బుజ్జగించటాలు బతిలాడాలు నాకు రావు అని చెప్పి ఏమంటుంది. అంటే ఈమెకి బుజ్జగించడాలు బతిలాడాలు రావు, ఈమెను అందరూ బుజ్జగించాలి బతిలాడాలి, అసలు ఏంటో మరి తనూజ గారు. ఒక్కొక్క విషయంలో ఈ అమ్మాయి ఒక్కొక్క పాయింట్లో ఇరిటేటివ్గా ఉంటుంది, బట్ ఇక్కడ యాజ్ ఎ మానిటర్గా ఈ అమ్మాయి తీసుకున్న మాటలు, ఈ అమ్మాయి చెప్తున్న మాటలన్నీ కరెక్టే, బట్ హ్యుమానిటీ గ్రౌండ్స్లో కూడా కొంచెం ఆలోచించే బాగుండేదేమో అనిపించింది మాస్క్ మ్యాన్ విషయంలో. ఓకే నెక్స్ట్ డెమోన్ పవన్ మాట్లాడుతుంటారు,
ఆయన బాధపడింది ఆయన నీకు జస్ట్ ఆయన బాధపడింది చెప్తున్నా. నేను ఆయన ఒకటి కాదు. నేను జస్ట్ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ సార్ నేను ఆయన కూడా చెప్పాను. సార్ ఆవిడ ఉద్దేశ్యం అది కాదండి అని కూడా నేను చెప్పానంటే, అండ్ తనుజ అంట తను వాంటెడ్‌గా కావాలని గొడవ పడుతున్నాడు. గొడవ పెట్టుకోవడానికి అలా చేస్తున్నాడు. నేను అక్కడ నుండి వచ్చిన తర్వాత కూడా హరీష్ గారు ఆర్ యూ ఓకేనా? నేను స్నానానికి వెళ్తూ వచ్చి కూడా అడిగాను. హరీష్ గారు ఆర్ యూ ఓకేనా? ఏమైనా హెల్ప్ కావాలని అడిగాను అని కూడా చెప్పుద్దనమాట వచ్చిన తర్వాత. నేను అడిగాను అని చెప్పి ఆమె అంటది. డెమాన్ పవన్ అంటే నేను నామినేషన్స్‌లో కూడా చెప్పా కదా! ఆయన నార్మల్‌గా ఉన్నప్పుడు ఒకలాగుంటారు. సో కోపం వస్తున్నప్పుడు వేరేలాగా ఉంటాడు అని చెప్పాను కదా! సో ఆయన కూడా అదే చెప్పారు ఆయన కూడా ఇందాక మీరు అలా ఉండకూడదని. అండ్ స్నానంకి వెళ్ళే నేను లోపలికి వెళ్ళిన నేను మళ్ళీ బయటకొచ్చి సో అంతా ఓకే కదా అంటే పిండి కలిపి ఇవ్వండి అని అంటే, అది నా పని కాదు కదండీ! మీరే చూసుకోవాలి కదా! హ్యాండ్ చూపిస్తే ఓకే అన్నాను. మీరు చేయాల్సింది కదా అన్న. అంటే అప్పుడే ఆయనకి హ్యాండ్ చూపించింది. మళ్ళీ ఇప్పుడు డెమాన్ పవన్‌కి నాకు తెలియదు కదా అంటది. మళ్ళీ డెమాన్ పవన్ మీకు తెలుసు కదా అని అంటాడు వెంటనే. టక్కన ఆ అమ్మాయి అబద్ధం చెప్పేస్తది. నాకు తెలియదు కదా అని. స్నానానికి వెళ్తూ వచ్చి హ్యాండ్ చూపిస్తే బాగాలేదు కదా అంటే తిని పిండి కలపమంటాడు. అంటే తినతో కొంచెం ర్యాపో మెయింటైన్ అయింది కదా పిండి కలపండి అంటే ఆమె కలపల. అది మీరు చూసుకోవాలి కదా అని చెప్పుద్ది. మాస్క్ మనకు అక్కడ కోపం వచ్చేది. నేను అడిగితేనే కలపలేదా అని దట్టు నాకు చేయబాలేదని చెప్పాను. హ్యుమానిటరీ గ్రౌండ్స్లో అయినా కలిపాలి కదా అని అతని పాయింట్ ఆఫ్ వ్యూ. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను ఓనర్ని కదా సో నేను ఎందుకు పని చేయాలని చెప్పి ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ కొంచెం కన్సర్న్ చూపించుంటే పోయేదేమో నాకు అనిపిస్తూ ఉంది. దానికి డెమాన్ పవన్ ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటే బాగుండేది కదా అంటే తనూజ అంటే ఎక్స్ప్రెషన్ పొద్దున్నే ఆయన కావాలని చాలా చిరాగ్గా పెడుతూ అంటాడు. అండ్ నా ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాడు అసలు అండ్ కావాలని చేస్తున్నాడు. పొద్దున్నే గొడవ పెట్టుకోవడానికి మనకి ఎందుకు ఉంటుంది. ఆయన నన్ను అంటాడు గొడవ పెట్టుకోవాలనుకుంటుంది తనూజ అది అని. నేను పొద్దున్న నేను ఎందుకు గొడవ పెట్టుకుంటాను, నాకే అవసరం గొడవ పెట్టుకోవాలని అని అంటాడు. ఇక్కడ ఆయన ఇదే నాకు నచ్చింది. అంటే ఆయన చెప్పిన పని వేరే వాళ్ళు చేయకపోతే ఆయన అపోజ్ చేసిన వెంటనే ఆయన ట్రిగ్గర్ అయిపోతాడు. ట్రిగ్గర్ అయిపోవడం కరెక్ట్ కాదు. ట్రిగ్గర్ అయిపోయి అంటే మీరు నాతో గొడవ పెట్టుకుంటున్నారా అంటే నేను చెప్పిన పని చేయరా ఏంటి ఇంకా వేరేలాగా వెళ్ళిపోతాడు ఆయన. వేరే మోడ్లోకి వెళ్ళిపోతాడు ఆయన. ట్రిగ్గర్ అవుతాడు. సో అది ఆయన కొంచెం తగ్గించుకోవాలి. దానికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిసారి అయినా నేను బయట ఇలాగే ఉంటాను, మా ఇంట్లో అయినా ఇలాగే ఉంటాను, మా మమ్మీ వాళ్ళతో ఇలాగే ఉంటాను, మా వైఫ్తో ఇలాగే ఉంటాను. మీ ఇల్లు వేరు, ఈ ఇల్లు వేరు. మీ ఇంట్లో ఉండేలాగే ఈ ఇంట్లో ఉండే పని అయితే మీరు మీ ఇంట్లోనే ఉండొచ్చు కదా. అది ఏ కంటెస్టెంట్ అయినా కానీ మీరు మీ ఇంట్లో ఉండొచ్చు కదా. ఈ ఇల్లు వేరు. ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్య ఉన్న కొద్దిపాటి ఫ్రీడమ్ తోటి మీరు బతుకుతున్నారు. ఒక 100 రోజులు 105 రోజులు బతకాలి మీరు. ఓకేనా. ఆ ఇల్లు వేరు, ఈ ఇల్లు వేరు. కంప్లీట్లీ డిఫరెంట్ అసలు. డిఫరెంట్ చాయిస్ అసలు. మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వచ్చారు. అది ఇది ఒకటే పని అయితే అక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. సో ఇది డిఫరెంట్ ప్లేసు, డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇది. సో అంటే 15 రకాల మనస్తత్వాలు ఉన్న మనుషుల మధ్య మనం ఒక 100 రోజులు ఉండడానికి వచ్చినప్పుడు అన్నిటికీ మనం రెడీ అయి ఉండాలి. సేమ్ అక్కడలాగే ఇక్కడ ఉండాలంటే కుదరని పని. అది మాస్క్ మ్యాన్ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత యాక్చువల్గా బయట కూర్చొని ఉంటారు. సో సంజన గారు వాళ్ళు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కూడా ప్యారల్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ మన శ్రీజ వచ్చింది. ఫ్లోరా గారు చపాతీ పిండి విసుకుతుంటారు, ఆయన కర్రీ చేస్తుంటారు. ఫ్లోరా వచ్చింది శ్రీజ వచ్చి బాటిల్లో నీళ్ళు అక్కడ ట్యాప్ ఉంటుంది కదా, కిచెన్ ఉంటుంది కదా, కిచెన్లో నీళ్ళు ఇలా పోసుకొని అమ్మాయి పళ్ళలో ఏదో ఇరుక్కొని ఉంటుంది. మేబీ తినొచ్చిందేమో బయట ఫుడ్. అది ఇట్లా పుక్కిలిచ్చి అని వస్తుంది. అంటే పళ్ళలో ఇరుక్కోనప్పుడు నీళ్ళతో పుక్కిలిస్తుంది బయటకు వచ్చింది కదా. సో అలా పుక్కిలిచ్చి అమ్మాయి ఆ కిచెన్లో కూర్చుంది. అది సంజన గారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అంటే లైక్ సంజన గారికి అనే కాదు, చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే అది మనం క్లీన్ చేయాలి కదా. అంటే దట్టు మనం అక్కడ డిష్ వాషెస్ అన్ని మనం చేతితో క్లీన్ చేస్తున్నాం. దానికి సపరేట్గా మనం ఏమి బ్రష్ లాంటిది, గ్లౌ లాంటిది ఏమి యూజ్ చేయట్లేదు. సో చేతులతో క్లీన్ చేస్తున్నప్పుడు అది కొంచెం అలా చేశారు అన్నప్పుడు, స్ప్లిట్ చేశారు అన్నప్పుడు అది ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ అది తర్వాత అఫ్కోర్స్ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది ఆ తప్పు, నేను తప్పు చేశాను, బట్ సంజన గారు నాకే చెప్తేనే సరిపోయేది కదా అని చెప్పి ఈమె వెళ్ళి లోపలికి వెళ్ళి మీటింగ్లో చెప్పుద్ది. అంటే ఈమె దానికి గొడవని పెద్దది చెయ్యాలనుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అనవసరం. అంటే అప్పుడే శ్రీజాకి అక్కడే నువ్వు తప్పు అసలు శ్రీజ అలా చేయకు, శ్రీజ క్లీన్ చేసే అక్కడంతా క్లీన్ చేసే అని చెప్పుంటే బాగుండేదేమో. బట్ లేకపోతే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సో నేను చెప్తే అమ్మాయి ఖచ్చితంగా నాతో గొడవ పెట్టుకుంటుంది, ఆర్గ్యూ చేస్తుంది, పెద్ద రచ్చ చేస్తుంది, నాకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ బౌల్స్ క్లీన్ చేసే, వెజల్స్ క్లీన్ చేసే మానిటర్ ఎవరైతే ఉన్నారో ఆ మానిటర్కి చెప్పాలనుకొని వెళ్ళుండొచ్చు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అది. శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు చెప్తే సరిపోయేది కదా ఏమా అని. సో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అనమాట ఇక్కడ. ఎందుకంటే శ్రీజాతో ఆమెకు ఆర్గ్యూ పెట్టుకోవడం అసలు ఇష్టం లేదు. ఆమె లోపలికి కూడా అది చెప్పుద్ది. లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళు డెమాన్ పవన్ కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట.
వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు అక్కడికి వచ్చి జస్ట్ తనూజ చెప్తారనమాట. సో తనూజ అక్కడ మాట్లాడుతున్నప్పుడు శ్రీజ గారు వెళ్తారు. అండ్ నెక్స్ట్ అక్కడ ఆల్రెడీ ఋతు ఉంటుంది. సో సంజన గారు వెళ్ళినప్పుడు అక్కడ అలా మాట్లాడింది, అక్కడ అమ్మాయి స్ప్లిట్ చేసింది, అక్కడ అట్లా నోట్లో ఉమ్మరి స్ప్లిట్ చేసింది, నాకు చాలా తప్పు అనిపించింది, క్లీన్ చేయించు అని చెప్తే సరే నేను చూపిస్తానండి, నేను అక్కడ వెజల్స్ ఉన్నాయంటే ఏమో అది నేను చూడలేదు వెజల్స్ ఉన్నాయో లేదో, బట్ కొంచెం క్లీన్ చేయించు అంటే వెజల్స్ ఏమి ఉండవు, బట్ అమ్మాయి నోట్లో చాలా పుక్కులు ఇచ్చింది అనమాట, సౌండ్ కూడా వస్తుంది నీళ్ళు ఆ కింద పడి. సో అది యాక్చువల్గా అది కరెక్ట్ కాదు బేసిక్గా. అతను అంటాడు అవును అది కరెక్ట్ కాదు, వాళ్ళ ఇళ్ళలో ఉంటే ఓకే మేబీ అలవాటేమో కానీ, బట్ ఇక్కడ వేరే వాళ్ళ మధ్యలో ఉంటున్నాను కదా అది కరెక్ట్ కాదు, నేను మాట్లాడతానన్నప్పుడు తనుజ ఒక పాయింట్ తీసుకొచ్చింది అక్కడే. ఆమె జస్ట్ ఇక్కడ ఇదే సంజన గారు కోమ్ క్లీన్ చేసుకున్నప్పుడే వాళ్ళకి అంత హర్ట్ అయ్యారు. చిన్న కోమ్ క్లీన్ చేసుకుంటే దాంట్లో ఈవెన్ జుట్టు లేదు, జస్ట్ మట్టిని అట్లా క్లీన్ చేసుకున్నందుకు ఆమె అంత హర్ట్ అయ్యేవాళ్ళు, అక్కడ అంత హర్ట్ అయ్యారు తప్పని చెప్పారు. ఇప్పుడు ఆమె అలా స్ప్లిట్ చేయడం తప్పే కదా సరే అని చెప్పింది. సో వీళ్ళందరూ అక్కడ మాట్లాడడానికి బయటకు వెళ్తారనమాట, ఇంకా బయటకు వెళ్ళి కూర్చుంటారు. సో బయటకు వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ ఆమెకు చెప్తారు ఎలా చేయటం అలా చేయకూడదు అంటే, సంజన గారు నాకే చెప్తే అయిపోయేది కదా మీరు అన్నప్పుడు మీతో అంత ఆర్గ్యూ చేయలేనమ్మా అని ఏమంటారనమాట. అనేసరికి ఆమె సైలెంట్గా ఉంటుంది. దాని తర్వాత చూడగా నేను ఎలా పుక్కులు ఇచ్చానో చూపిస్తానని చెప్పి అమ్మాయి మళ్ళీ ఇంకోసారి పుక్కులు ఇచ్చి చూపిస్తుంది. అంటే లైక్ నేను అది వేరేలా చేయలేదు, జస్ట్ నోట్లో ఇలాగా ఏదో ఇరుక్కుంటే అలా చేశానని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చేయటం తప్పు. తర్వాత అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది, బట్ అది తప్పు. దాని తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నిన్న బాటిల్ గురించి వస్తుంది అయ్యా, ఇంకా మాస్క్ మ్యాన్ మొదలు పెడతారు, బాటిల్ బ్యాటిల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. మామూలుగా ఉండదు అసలు ఏమనుకుంటాను, నేను చాలా ఆర్గానిక్గా, నేను చాలా ఏంటి ఆథరైజ్డ్గా ఉంటాను, నేను చాలా నీట్గా పెట్టుకుంటాను, నాది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వర్డ్ ఇంత మర్చిపోయి, ఆథరైజ్డ్ అన్న బొచ్చులో ఆథరైజ్ ఎదవి ఇంగ్లీష్, ఆర్గనైజ్డ్గా ఉంటాను. సో నాకు అలాగే ఇష్టము, మీరు ఎలా పడితే అలా ఉంటే నొప్పుకొని, ఇది కిచెన్ దాని మీద పోయినసారి అసలు క్లీన్గానే లేదు, ఇప్పుడు చాలా క్లీన్గా పెడుతున్నాను నేను అంటాడు ఆయన. పోయినసారి మీరు ఓనర్లు కూడా బొక్కలాగా చేశారు, ఇప్పుడు నేను చాలా క్లీన్గా పెడుతున్నాను. సో అక్కడ బాటిల్ ఉంది అలా కరెక్ట్ కదంటే ఇంకా సంజన గారు మొదలు పెడతారు. అక్కడ బాటిల్ ఉంటే తప్పేంది, వాటర్ బాటిల్ ఉంటే తప్పేంది అంటే, వాటర్ బాటిల్ ఉండడం తప్పు కాదు, నేను ఒకసారి మీకు చెప్పాను కదా వాటర్ బాటిల్ పెట్టొద్దని, మరి మీరు అక్కడ పెట్టారు కావాలని చేస్తున్నారు, మీరు కావాలని గొడవ పెట్టుకుంటున్నారు, మాస్క్ మ్యాన్ అంటాడు. ఏమంటే అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది, ఎప్పటి నుంచి అక్కడ ఉదయం యాక్చువల్గా అక్కడ వాటర్ బాటిల్ అలాగే ఉంది, అది ఎవరి బాటిల్లో కూడా తెలియదు యాక్చువల్గా, అక్కడ వాటర్ బాటిల్ పెట్టింది, అది ఏమే పెట్టారనుకుంటా, ఆ వాటర్ బాటిల్ ఉంది, అక్కడ వాటర్ బాటిల్ తీసుకుని ఇక్కడ పెట్టి ఎంతసేపు ఒక్క నిమిషం ఒక్క సెకండ్ పని, అది ఒక 10 వాటర్ బాటిల్ ఉన్నా కానీ ఒక 10 seconds పని అది ఇక్కడ పెట్టడము, అది పెద్ద విచిత్రమా, ఎందుకు ఆయన కావాలని గొడవ పెట్టుకుంటాడు, కావాలని ఆయన గొడవ పెడుతున్నాడు, నేను అంటాడు, కావాలని గొడవ పెడుతున్నాడు. అండ్ నిన్న కూడా అంతే. సో ఏదో మనకి మనస్ఫూర్తిగా ఫుడ్ పెట్టడానికి వస్తున్నాను, ఇది అసలు ఆయన ఏంటి అంతా నేను అంటాడు. ఏంటంటే అంటే మరి మీరు అంటారని చెప్పి ఆయన అంటాడు పక్క అక్కడి నుంచి. ఇద్దరి మధ్య చాలా గట్టిగా గొడవ జరుగుద్ది. సో ఈ గొడవకి లీడ్ ఏంటంటే, నిన్న వాటర్ బాటిల్ ఒకసారి పెట్టినప్పుడు ఈమె వేరే వాళ్ళు పెట్టొద్దని ఆయన చెప్పినప్పుడు ఈమె వెళ్ళి పెట్టుద్దంట. సో అది యాక్చువల్గా మధ్యలో రితు చౌదరి వచ్చి మీరు కావాలని పెట్టారా మేడం, నేను కావాలని పెడతాను, నేను ఓనర్ని, నా ఇష్టం అని మీరు అన్నారంటే, లేదు నన్ను అనలేదు అని అంటారు అనమాట. ఎందుకంటే ఆయన మధ్యలో కొన్ని పదాలు యాడ్ చేస్తాడు, మీరు ఓనర్స్ అయితే మీ ఇష్టం వచ్చి మీరు ఇక్కడ ఉంటా అంటే కుదరదు, ఇక్కడ అందరం ఒకటే సమానమే అని మాట్లాడుతుంటారు. ఆయనకి బేసిక్ రూల్ అర్థం కాదు. ఇంకా వీళ్ళందరికీ చిరాకు ఎత్తుకొచ్చుద్ది అనమాట. వచ్చి ఓనర్స్ అందరూ లోపలికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు, డెమాన్ పవన్ కెప్టెన్ పెట్టుకొని. ఇలా అయితే కుదరదు, ప్రతి దానికి ఆయన చిరాకు పెట్టిస్తుంటాడు, ప్రతి దానికి లాగాలంటే కుదరదు. భరణి గారు తనూజ చెప్పింది నాకు, జస్ట్ మీరు అక్కడ కుక్ చేయొద్దు అది చెప్పింది, నాకు ఇష్టము అని నేను డిసప్పాయింట్ అయ్యి వచ్చేసాను, ఎందుకు ప్రతిదానికి లాగకూడదు కదా, ఆయన లాగుతానే ఉంటాడు, అది నాకు నచ్చట్లేదు. సో ఆయన అసలు తీసేయాలనుకుంటే అందరం కలిసి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుందాం అన్నప్పుడు సుమన్ శెట్టి గారు అంటారు, ఇంకా వంట ఎవరికి వచ్చు అని అంటాడు ఆయన. నిజమే కదా, వంట చేసే పర్సన్ కావాలి, ఇప్పుడు వంట చేసే పర్సన్ లేక వాళ్ళు భరిస్తున్నారు ఆయన్ని, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో దానికి పెద్ద రచ్చ ఎందుకు ఇంకా అని చెప్పి. అండ్ సుమన్ శెట్టి గారు ఇంకో మాట చెప్తారు, మేము ఎవరిని వాళ్ళలాగా మేము ఉండట్లేదు డెమోన్, మేము ఎవరిని లోపలికి పర్మిషన్ అడిగి లోపలికి రమ్మని చెప్పట్లేదు, చిన్న వాటర్కో ఇంకో దానికో మీరు ఎంటర్టైన్ చేయండి మేము ఇస్తాము అని కూడా చెప్పట్లేదు అని వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు ఓనర్స్గా అలా బిహేవ్ చేశారు. అండ్ నాకు సార్ కూడా మరీ అంత దారుణంగా ఉండకూడదు, మరీ అలా ఇలాంటి మాటలు నాకు సార్ మాట్లాడారు. ఓహో అంటే వాళ్ళకి నెగిటివ్ అయి ఉంటుందేమో అని చెప్పి, మాకు పాజిటివ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు అట్లా ట్రై చేస్తున్నారు. రేపొద్దు నాకు సార్ వచ్చి ఒక్కొక్కరు ఓనర్ మూతి మీద కొడతారు, అసలు మీరు లోపలికి ఎందుకు రానిచ్చారు వాళ్ళని, మీ పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వస్తున్నారు, పోనీ వస్తే వచ్చారు లోపల కూర్చొని ఎందుకు తింటున్నారు, లోపలికి కూర్చొని ఎందుకు ఉంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అనే రేపు నాకు సార్ వేస్తారు. ఎంతసేపు కూర్చుంటారు లోపల, వాళ్ళు బయట లోపలికి వచ్చి అక్కడే కూర్చొని తింటున్నారు కూడా నేను మరీ ఘోరంగా. అసలు ఇంకా ఓనర్స్ టెనెంట్స్ కాన్సెప్ట్ ఎందుకు గట్టిగా వేసుకుంటారు నాకు సార్ ఓనర్స్ని, మామూలు కూడా తాట తీయాలన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్ చెప్తుంటారు. ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇంకా మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికి వెళ్ళి మాట్లాడుతుంటారు.
అండ్ సంజన గారు అంటారు ఆయన కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు, కావాలని గొడవకి ట్రిగ్గర్ చేస్తున్నారు. ఈమె పాయింట్ ఆఫ్ ఏంటంటే ఆయన గొడవలు పెట్టుకోవడానికి శ్రీజాతో ఆర్గ్యుమెంట్ చేయలేను, ఇవే ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళిద్దరం మీద. అండ్ ఆయనకు కూడా ఈమంటే నచ్చదు, అండ్ శ్రీజాకు కూడా ఈమంటే నచ్చదు, వీళ్ళిద్దరికి ఈమంటే నచ్చదు, ఈమెకు వాళ్ళిద్దరూ నచ్చరు. ఇది క్లారిటీ అనమాట. దీంట్లో నాకేమనిపించింది అంటే మాస్క్ మ్యాన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన సీరియస్లీ ఆయనకి ఇష్టం లేదు, వీళ్ళకి కుక్ చేసి పెట్టాలి, ఈ పాయింట్ ఆఫ్ ఆయనకు నచ్చదు. బట్ ఈ మాట ఎవరైనా అక్కడ అన్నారనుకోండి, వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా మాస్క్ మ్యాన్, అలా కాదు, నాకు ఎంతోమందికి వండి పెడతాను, నాకు వండి పెట్టడం చాలా ఇష్టం, మనస్ఫూర్తిగా ఇష్టం. ఆ మనస్ఫూర్తిగా వండి పెట్టేది ఎక్కడ కనబడదు. ఆయన కనీసం నవ్వు ఫేస్ పెట్టి పెట్టడు, చిరాకు పడుతుంటాడు, చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవుతుంటాడు. ఇప్పుడు వాటర్ బాటిల్ సంజన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అక్కడ పెట్టిన వాటర్ బాటిల్ చాలా క్యాజువల్గా తీసి పక్కన పెట్టచ్చు కదా, దాన్ని పాయింట్అవుట్ చేసి దాన్ని ఒక మైక్రో మేనేజ్మెంట్ కింద చూసి దాన్ని హైలైట్ చేశారంటే ఆయనకి ఏదో గొడవ పెట్టుకోవాలన్నా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ కిచెన్లో పని చేయకపోవడం ఆయనకి ఇష్టం లేకపోయినా అయినా ఉండాలి. ఈ రెండిట్లోనే కదా, అది చిన్న చిన్న విషయాలు, అవి చిన్న చిన్న విషయాలు, పెద్ద విషయం కూడా కాదు. అది వాటర్ బాటిల్, ఇప్పుడు ఎంగిల్ కప్పులు తనుజ అదే అంటది, వాటర్ బాటిల్ ఓకే నేను పర్మిషన్ ఇస్తాను, అదేం తప్పు కాదు, బట్ ఎంగిల్ కాఫీ కప్పులు కానీ లేదా ఎంగిల్ ప్లేట్లు కానీ అక్కడ పెడితే మాత్రం అది తప్పే, అది కిచెన్లో షింక్లో పడేయాలని చెప్పుద్ది. నిజంగా అలాంటివి ఏమన్నా ఉండి మాస్క్ మ్యాన్ క్వశ్చన్ రైజ్ చేస్తే నిజంగా తప్పు. వాటర్ బాటిల్, అండ్ ఆయన పొద్దు నుంచి ఒక వాటర్ బాటిల్ ఉంటే పని చేసుకుంటూనే ఉన్నాడు. వాటర్ బాటిల్ ఏం ప్రాబ్లం అక్కడ, తాగే వాటర్ బాటిలే కదా, అదేమన్నా వాష్రూమ్లో వాడుకునే వాటర్ బాటిల్. ఎంగిల్ ప్లేట్లు పెడితే నిజంగా తప్పు, ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అంతా చెడిపోద్ది వంట చేసేటప్పుడు. అలాంటి ఎంగిల్ ప్లేట్లన్నీ ఆ కిచెన్ టేబుల్ మీద ఉంటే నిజంగా చిరాకు వస్తుంది. వాటిని హైలైట్ చేసినా, వాటిలో పాయింట్అవుట్ చేసినా ఓకే, కానీ ఇలాంటి వాటిలో పాయింట్అవుట్ చేస్తే తప్పు. అండ్ అలా ఎంగిల్ ప్లేట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే మాస్క్ మ్యాన్ యాక్చువల్గా అదే పాయింట్ కూడా చెప్తారు, ఆ పాయింట్లో మాస్క్ మ్యాన్ అగ్రీ చేయొచ్చు మనం, ఎందుకంటే అలా ఉంటే చాలా గలీజ్గా ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా ఇది పెద్ద ఇష్యూ అయిందనమాట. తనూజ లిటరల్లీ అంటే ఒక పాయింట్లో తనూజ కొంచెం అథారిటేటివ్గానే ఉంది. అండ్ సంజన గారు తెలిసిందే కదా, ఆమెకు గొడవ కావాలి, మాస్క్ మ్యాన్కి కూడా గొడవ కావాలి. అంటే మాస్క్ మ్యాన్ ఏంటంటే ఈమె గొడవ పెట్టుకుంటుంది కావాలని చెప్పి ఆ గొడవని నేను పసిగట్టాను అని చెప్పి ఆయన చెప్పడం ఆయన ఉద్దేశం. బట్ ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయన కావాలనే గొడవకు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో మనం ఆయనతో ఆర్గ్యూ చేయకూడదు, వదిలేయాలి. అండ్ ఎవరికి ఏదైనా అవసరం అనిపిస్తే నిజంగా ఆయనతో వెళ్ళి చెప్పొద్దు, ఆయనతో చెప్తే ఆయన పెద్ద నస లెక్క. అంటే ఆయన ఏంటంటే అందరూ వచ్చి నాకు చెప్తున్నాను, మీకు పని ఉన్నా, కూలు ఉన్నా, బానిసనా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఆ రోజు తనూజకి ఏం అవసరం వచ్చినా, తనూజ కుక్గా ఉన్నప్పుడు ఈయన తనూజకి వెళ్ళి చెప్పాడు. తనూజ వేరే వాళ్ళని పిలిచి మాట్లాడితే ఆయన పెద్ద రచ్చ చేశాడు ఆ రోజు నామినేషన్స్లో. సో బట్ ఈయన మాత్రం తనూజ వేరే వాళ్ళు వచ్చి చెప్తుంటే ఆయన తీసుకోలేకపోతున్నాడు. అందుకని ఆమె మీకు ఏదైనా గుడ్డు కావాలన్నా, కాఫీ కావాలన్నా తనూజాకే చెప్పండి, తనూజ మాట ఆయన చెప్పుకుంటుంది అని చెప్పి ఆమె చెప్పుద్ది అనమాట. ఇది ఓవరాల్గా జరిగిన గొడవ. సో ఈ గొడవలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు తప్పు అనిపించారు ఎవరు కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. జై హింద్.